హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి హోమ్ ఫుడ్స్. బెండకాయ ఫ్రై ఎప్పుడు ఒకేలాగా చేసి బోర్ కొట్టిందా? అయితే ఇలా ట్రై చేయండి. కొత్తగా చాలా టేస్టీగా ఉంటుంది. అమ్మో! బెండకాయ మాకొద్దు అనేవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. ఇది ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కళాయిలోకి వాటర్ తీసుకొని శుభ్రంగా బెండకాయలని కడిగేసుకొని అటు ఇటు కట్ చేసుకొని ఇలా పొడవుగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఘాట్లు పెట్టుకొని కట్ చేసుకోండి. ఇలాగే బెండకాయలన్నిటిని కట్ చేసుకొని మీకు ఎండ అవైలబుల్‌గా ఉంటే ఎండలో పెట్టుకోండి. లేకపోతే అలా గాలికైనా ఆరపెట్టండి. బెండకాయలు ఆరేలోపు మనం మిక్సీ జార్‌లోకి వేయించిన పల్లీలు, 4, 5 వెల్లుల్లి రెబ్బలు, 3 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. నువ్వుల్ని లైట్‌గా వేయించి వేసుకున్నా పర్వాలేదు. లేదంటే ఇలా పచ్చివైనా వేసేసుకోవచ్చండి. వీటిని మెత్తటి పొడిలాగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆరపెట్టుకున్న బెండకాయ ముక్కల్ని తీసుకొని, ఈ బెండకాయ ముక్కలకి మీ టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారం, అలాగే ఇందులోకి హాఫ్ కప్ శనగపిండి కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం బియ్యపిండి కూడా వేసుకొని కలుపుకోవాలి. బెండకాయ అంటే ఇష్టం లేని చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడాను ఇలా ఫ్రై చేసి పెట్టండి. డైలీ ఇదే ఫ్రై అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా పిండినంతటిని మొత్తం ఆ ముక్కలన్నిటికీ అంటుకునేలాగా మొత్తం అంతటిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలోకి 2, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులోకి మనం కలిపి పెట్టుకున్న బెండకాయలను వేసుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్ తక్కువ వేస్తున్నానండి. మీకు నచ్చితే ఎక్కువ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. అట్ల కడతో మొత్తం అంతటిని కలిసేలాగా కలుపుకోవాలి. మన ఇంట్లో మనం రెగ్యులర్‌గా చేసుకునే ఈ బెండకాయ కర్రీ టేస్ట్‌కి మాత్రమే కాదండి, హెల్త్‌కి కూడా చాలా మంచిది. జీర్ణక్రియ నుంచి గుండె ఆరోగ్యం వరకు ఎన్నో ప్రయోజనాలున్న ఈ బెండకాయలో విటమిన్ ఏ, విటమిన్ కే, విటమిన్ సి వంటి విటమిన్స్ కూడా ఉంటాయండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఇందాక పొడి చేసి పెట్టుకున్న పప్పుల పొడిని కూడా వేసుకోవాలి. ఈ పొడి మొత్తం బెండకాయలన్నిటికీ పట్టేలాగా కలుపుకుంటూ ఉండాలండి. అలాగే ఈ పొడి వేశాక కొంచెం మాడుతూ ఉంటుంది. జాగ్రత్తగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇంత టేస్టీగా ఉండే ఈ బెండకాయని మనం వండేటప్పుడు జిగురొస్తూ ఉంటుందండి. ఆ జిగురు రాకుండా మీకొక చిన్న చిట్కా చెప్తాను. మనం వండేటప్పుడు బెండకాయ కర్రీ అయినా, ఫ్రై అయినా మూత పెట్టకూడదండి. మూత పెడితే అందులోంచి జిగురు ఇంకా బయటకొస్తుంది. మనం మూత పెట్టకుండా ఎప్పుడైతే మనం బెండకాయ కర్రీ గానీ, ఫ్రై గానీ చేస్తామో అప్పుడు ఖచ్చితంగా జిగురు రాకుండా చాలా బాగా కుక్ అవుతుందండి. అంతేనండి, ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు, సాంబార్, రసంలోనికి సైడ్ డిష్‌గా చాలా బావుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే బెండకాయ ముక్కల్ని కోసి దాన్ని ఎండలో గానీ, గాలికి గానీ ఒక గంట, గంటన్నర ఆరపెట్టామంటే కూడా బెండకాయ ఫ్రై గానీ, కూర గానీ జిగురు రాకుండా ఉంటుందండి. ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు బెండకాయని రకరకాలుగా టేస్టీగా వండుకోవచ్చండి. చాలా బావుంటుంది. వండాలే గానీ, బెండకాయ కర్రీ గానీ, ఫ్రై గానీ చాలా బావుంటుంది. నచ్చని వాళ్ళకి కూడా ఇలా ఫ్రై చేసి పెట్టండి. ఖచ్చితంగా తింటారు. మీరు కూడా ట్రై చేస్తారు కదా! మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.